ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 16 సంవత్సరాలు దైవజనుడు నా సహదాసుడైనటువంటి బ్రదర్ పాస్టర్ చక్రవర్తి గారి యొక్క 16వ సేవా జీవిత వార్షికోత్సవ సందర్భంగా ఈ కృతజ్ఞతాస్తుతి మహోత్సవం జరుగుతుంది. ఇందులో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అవగాహన అనేది కూడా జరగాలని ఆశించారు. బ్యాక్డ్రాప్లో ఆ మాట కూడా రాశారు. అంతేకాకుండా సువార్త కూటం అని కూడా ఆశించాము. అయితే అన్నిటికంటే ముఖ్యమైన సందర్భం ఏంటంటే సేవా జీవిత వార్షికోత్సవం, 16th anniversary ఆఫ్ పాస్టర్ చక్రవర్తి మినిస్ట్రీ. అందుచేత వారు సవిస్తరంగా వారి సాక్ష్యాన్ని చెప్పారు. అలా చెప్పడం చాలా అవసరము అనేక కారణాలని బట్టి అని వారు దేవుని చేత నడిపించబడ్డారు. కనుక ఇది దేవుని చిత్తమని, దేవుడు ఈ సాక్ష్యాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి చాలా క్లుప్తంగానే నేను ఒక పావు గంటే వాక్యం చెబుతాను. ఎక్కువసేపు నేను మాట్లాడను. పావు గంట మించకుండా అటు ఇటుగా దాదాపు ముగించాలని నేను ఆశిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను. మొదటి సమూయేలు 17:42. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతనిని తృణీకరించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమగల మా పరమరక్షక, నీకు ఘనత, మహిమ, ప్రభావము, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు, మా సహదాసుడు, నీ దీన సేవకుడు, నీ పాదదాసుడు పాస్టర్ చక్రవర్తి గారి కుటుంబ సాక్ష్యమును బట్టి, వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని బట్టి, సేవా జీవిత సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. అనేక మంది బిడ్డలు స్తుతులు పాడి నిన్ను మహిమపరిచారు. సంఘం ఏకీభవించి నిన్ను మహిమపరిచారు. అందరము నీ మహిమతో నింపబడ్డాము. నీకు స్తోత్రాలు. అవసరం మేరకు సాక్ష్యాన్ని కూడా మీ దాసుడు నీ చేత నడిపించబడి పంచుకున్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కరుణగల కన్న తండ్రి, లేచి తిరిగి మేము మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒకసారి మమ్మను దర్శించండి. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ దీన సేవకుడు ఒట్టివాడే నిశలో రక్తంతో మీ దాసుని బాగుగా కడిగి శుద్ధీకరించి నీ జ్ఞానాత్మతో అభిషేకించి మాతో మీరు మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, తృణీకరించుట అనే ప్రక్రియ ఇక్కడ మనకు కనబడుతుంది. ఫిలిష్తీయుడు గొల్యాత్ అనే శూరుడు తృణీకరించాడట. ఎవరిని అంటే దావీదును తృణీకరించాడు. ఎందుకు? దానికి కారణం ఏమిటి? ఎందుకు తృణీకరించాడు అంటే అతడు బాలుడు, అంటే వయస్సు సరిపోదు.
అతడు బాలుడై ఉండుట చూచి తృణీకరించాడు. ఎర్రనివాడు రూపసి అయి ఉండుట అంటే లేత ప్రాయము కలిగి ఉన్నాడు, జీవితానుభవం ఏమి ఉన్నట్టుగా కనిపించడం లేదు, పసిబాలుడిలాగా ముద్దుగా బొద్దుగా చక్కగా ఉన్నాడు, ఎర్రగా లేతగా. వీడేమి యుద్ధం చేస్తాడు వీడి మొహం అని తృణీకరించేశాడు. గొలియాత్ అనే శూరుడు, ఫిలిష్తీయుల సైన్యం పక్షంగా వచ్చిన శూరుడు. ఇతడేమి చేయగలడు? వయసుకు చిన్నవాడు, అనుభవం లేనివాడు, యుద్ధ విద్యలు నేర్వనివాడు, ఎన్నడూ కత్తి డాలు పట్టుకున్న అనుభవమే లేనివాడు, బలము లేనివాడు. సౌలు కూడా దావీదును తృణీకరించాడు. 33వ వచనం చూడండి. సౌలు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడేమో బాలుడు కాదు, నడి వయస్కుడు, ముదిరేడు వాడు బాగా అనుభవంలో. బాల్యము నుండి వాడు యుద్ధాభ్యాసము చేసిన వాడు. వాడికున్న అనుభవం అంత లేదు. నీ వయస్సు కంటే నీవు మొత్తం తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నువ్వు బ్రతికిన కాలము కంటే వాడు కత్తి పట్టుకొని సాము చేసిన దినాలే ఎక్కువ. నీ వయస్సు కంటే వాని అనుభవం ఎక్కువ. నీకు బలము చాలదు దావీదు. నువ్వేం చేయగలవు? నువ్వేమి చేయలేవు. సౌలు తృణీకరించాడు. నీ వల్ల కాదు పొమ్మన్నాడు. శత్రుమూకను రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శూరుడు తృణీకరించాడు. నీ మొహంలో నీవేం పోట్లాడగలవన్నాడు. కానీ ఎవరిని చూసి అందరూ తృణీకరించారో ఆ బాలుని వలన చేతగాని వాడుగా కనిపించిన ఆ లేత ప్రాయము గల చిన్నవాడి వలన ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. పిల్లరా, లోకము తృణీకరించిన దేవుని సేవకుడు, కానీ లోకము మెచ్చుకున్నటువంటి వీరులు ఉన్నారు కొంతమంది. లోకం దృష్టిలో వాళ్ళు చాలా బలవంతులు, యోగ్యులు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. త్రోసివేశాను అన్నా తృణీకరించానన్నా ఒకటే. ఇదేమో తెలుగు, అది సంస్కృతం. దేవుడు తృణీకరించిన ఏలీయాబు, గొలియాతు చేత తృణీకరింపబడిన దావీదు, ఇద్దరూ తృణీకరించబడ్డారు. మనుషుల చేతనేమో దావీదు తృణీకరించబడ్డాడు, దేవుని చేతనేమో ఏలీయాబు తృణీకరించబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరిని చేత
తృణీకరించబడక తప్పదు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి తన జీవితంలో నువ్వు పనికిరావు బాబు, నీకు చేత కాదు, నువ్వెందుకో కొరగాని వాడవు, నీ వల్ల ఏం జరుగుతుంది అని తృణీకరించబడక తప్పదు. అది పౌలైనా సరే, దావీదైనా, ఇర్మియా అయినా, యెహెజ్కేల్ అయినా, మార్టిన్ లూథర్ అయినా, భక్త సింగారైనా, ఏ భక్తుడైనా సరే దేవుని కొరకు శూరకార్యములు చేసిన ప్రతి ఒక్కరు కూడా మనుషుల చేత తృణీకరించబడ్డారు. వీడి ముఖం, వీడేమి రక్షిస్తాడు మనల్ని అని యేసు కూడా మనుషుల చేత నింద మోసాడు, దూషణ తిరస్కారం ఎదుర్కొన్నాడు మన రక్షకుడైన యేసు కూడా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. యేసు ప్రభువును కూడా చూసి ఏమన్నారు? ఇతడు తాను దేవుడని అన్నాడు, తన్ను తానే రక్షించుకోలేని వాడు ఇతరులనేమి రక్షిస్తాడు అని యేసు ప్రక్కన వ్రేలాడిన ఒక దొంగ యేసును ఎగతాళి చేశాడు. యేసుకు ఊదా రంగు వస్త్రాలు కప్పారు. ఎందుకో తెలుసా? అది రాజవస్త్రము, రాజులు ధరించే రంగు అది. మన దగ్గర, మన దేశంలో కాకి రంగు బట్టలంటే గవర్నమెంట్, లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వేసుకునే రంగు కాకి బట్టలు, ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు అనుకుంటాం. అలాగే ప్రాచీన కాలంలో, మధ్యప్రాచ్యంలో ఊదారంగు వస్త్రాలు అంటే రాజవస్త్రాలు. ఇదిగోనయ్యా నీ రాజదండము అని ఒక రెల్లు పొడకను యేసయ్య చేతికిచ్చారు. ఒక రెల్లు, ఇదిగో ఇదే నీ రాజదండం, రాజునన్నావు కదా, యూదుల రాజువు కదా, ఇదిగో నీ రాజదండం అని ఒక గడ్డి పరక ఇచ్చారు. రాజువు కదా, రాజవస్త్రం ఉండాలి అని ఊదారంగు బట్ట కప్పారు. ఇదంతా వెటకారం అన్నమాట, ఎగతాళి, అపహాస్యం. ఓహో రాజు కదరా, కిరీటం ఏది? కిరీటం ఉండాలి ఇప్పటికిప్పుడు. ఎక్కడ చెప్తాం, ఎక్కడ ఆర్డర్ చేసి చేయిస్తాం చెప్పండి? బంగారు కిరీటం పెట్టలేము, కానీ ముళ్ళు తీసుకురండి అని ముళ్ళ కంప తెచ్చి కిరీటంలాగా అల్లి ఆయన తల మీద పెట్టారు. వెటకారం. ఆయన విసర్జింపబడిన వాడాయను, మనుషుల చేత తృణీకరించబడిన వాడాయను. ఏడిశావు, ఏంట్రా నువ్వు చేసేది, నీకేం చేతనవుతుంది అనిపించుకున్నారు భక్తులందరూ కూడా. నన్ను కూడా అన్నారండి, నువ్వేం సేవ చేస్తావు బాబు, బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, మరి నీకు పెద్దగా జ్ఞానం లేదు, వయస్సు లేదు, డబ్బు లేదు, ఎలాగ చేసేస్తావు సేవ నువ్వు, నీ వల్ల ఏం జరగదు అన్నారు. జరిగిందో లేదో ఇప్పుడు కాలమే చెబుతోంది. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు తృణీకరించబడినప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిచే ప్రతి ఒక్కడు తృణీకరింపబడతాడు. ఈ ఒక్క మాట చెప్పి ముగించమన్నాడు దేవుడు, సమయం లేదు గనుక. మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు నీవు భయపడొద్దు, మనుషులు నిన్ను త్రోసివేసినప్పుడు నీవు బాధపడవద్దు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, 51:7, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు
భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు మిమ్మల్ని నిందిస్తారు, దూషణ మాటలు పలుకుతారు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు. అప్పుడు కృంగిపోకుండా ధైర్యము తెచ్చుకున్న వాడెవరో అలాంటి వాడినే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనుషులందరి చేత త్రోసివేయబడి దేవుని చేత మెచ్చుకొనబడి ప్రశంసింపబడిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. భూమి మీద ఒక్క మనిషి మెచ్చుకోలేదు వాడిని, దేవుడు మెచ్చుకున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, మనుషులందరూ జేజేలు పలికారు, దేవుడు త్రోసేశాడు. ఈ ఇద్దట్లో ఎవరు బలవంతులు? మీరే చెప్పండి, ఎవరు బలవంతులు? మనుష్యుల చేత తృణీకరించబడినప్పటికీ కూడా దేవుని చేత ప్రశంసలు పొందిన వాడే ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యశాలి, బలవంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నా, ఈ రెండు స్థానాలలో ఎక్కడ ఉండడానికి మీరు ఇష్టపడతారు? యథార్థంగా చెప్పాలి సుమా. మనుషులందరి చేత త్రోసివేయబడి దేవుని చేత మెప్పు పొందిన ఒకడు ఉన్నాడు, దేవుని చేత త్రోసివేయబడి మనుషుల మెప్పు పొందిన ఒకడు ఉన్నాడు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఉండడానికి మీరు ఇష్టపడతారనేది నా ప్రశ్న. $1,000,000 క్వశ్చన్. ఇప్పుడు లాజిక్ వచ్చింది కనుక, ప్రసంగంలో పాయింట్ వచ్చింది కనుక, 10 మందిలో పరువు మనకు దక్కాలి కనుక తప్పకుండా అందరూ ఏమంటారంటే, దేవుని చేత మెప్పు పొంది మనుషులు త్రోసివేసే వారి స్థానంలోనే నేను ఉండాలనుకుంటున్నాను. మరి తప్పదు. అలా చెప్పకపోతే మనకు భక్తి లేదు అనుకుంటారు మన ప్రక్కన ఉన్న వాళ్ళు. కానీ నువ్వెన్నిసార్లు మనుషులేదో అన్నారని బాధపడ్డావు? గుండెల మీద చేసుకొని చెప్పు, మనుషులు నన్ను ఇలాగన్నారు కదా అని ఎన్నిసార్లు బాధపడ్డావు? నా కొరకు రక్తము కార్చినవాడు, నా కొరకు ప్రాణము పెట్టినవాడు, నన్ను ప్రేమించి పిలిచి అభిషేకించినవాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అనే సంతోషం కంటే ఇంటి ప్రక్కవాడు నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయాడనే బాధే ఎక్కువ. యేసయ్య పెట్టే ముద్దుల కంటే ప్రక్కింటి వాడు తృణీకారంగా చూడటమే నీకు ఎక్కువ ప్రధానమైనదిగా కనబడింది. నీ హృదయంలో నీవు దేన్ని లక్ష్య పెడుతున్నావు అనేది నీ మెచ్యూరిటీ మీద, నీ పరిపక్వత స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ధన్యతల విషయం మనం గమనించి ధ్యానించి చూస్తే మనకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ధన్యులు కదా. సాత్వికులు ధన్యులు అన్నాడు. ఆ ధన్యుల గుంపులో ఉండడం మీకు ఇష్టమేనా కాదా చెప్పండి? ఇష్టమేనా? సాత్వికుల మౌదాం, ధన్యుల మౌదాం మంచిదే. ఆత్మ విషయమై దీనుల మౌదాము, ధన్యుల మౌదాం అందరికీ ఇష్టమే. నీతి కోసం ఆకలి దప్పికలు కలిగి ఉందాము, ధన్యులమవుదాం, అది ఇష్టమే అందరికీ. హృదయ శుద్ధి కలిగిన ధన్యుల గుంపులో ఉందాం, అది ఇష్టమే అందరికీ. కానీ 11వ వచనంలోకి వస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును
నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సాత్వికము, ఆత్మ విషయమై దీనత్వము, నీతి కొరకై ఆకలి దప్పికలు, హృదయ శుద్ధి ఇత్యాది మెట్లన్నీ ఎక్కిన తరువాత ఎక్కే మెట్టు తృణీకరింపబడే మెట్టు. నీవు ధన్యుడివి కావాలంటే తృణీకరించబడడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, నేను కూడా నా జీవితంలో ఎన్ని తిరస్కారాలు, తృణీకారం ఎదుర్కొన్నానో తలచుకుంటే ఇప్పుడు మరొకసారి గుండెలు పిండేసినంత బాధ కలుగుతుంది. ఎప్పుడో తెలుసా, సేవకు వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, వివాహ జీవితంలో సమస్యలు వచ్చాక కాదు, ఇంకా ముందే, పెళ్లి కూడా కాలేదప్పుడు, యవ్వనస్తుడిని, బ్రహ్మచారిని. అప్పటి స్టేజ్లో కూడా నన్ను ద్వేషించారు. ఒక సందర్భంలో టీనేజర్గా నేను సువార్త ప్రకటించి ఒక 10 మంది ఆత్మలను సంఘానికి తీసుకొచ్చాను. పాస్టర్ని గాను బాప్తిస్మాలు ఇవ్వలేను, నాకేం వేరే సంఘం లేదు, సంస్థ లేదు. నా తల్లి సంఘానికి తీసుకెళ్ళాను. ఎగిరి గంతు వేసి ఆశ్చర్యపడి ప్రశంసించి, ఈ చిన్న కుర్రవాడు కూడా 10 ఆత్మలు తీసుకొచ్చాడని సంఘంలో అందరూ మెచ్చుకుంటారేమో అనుకున్నా. ఏమిటి, ఓఫీరు ద్వారా వచ్చారు మీరు అని అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తున్నా సరే చెయ్యి ఇవ్వకుండా లాక్కొని వెళ్ళిపోయారు మా సంఘ పెద్దలు. నేనంటే అంత ద్వేషం. ఈ 10 మంది కూడా ఏదో దేవుడు ప్రేమ గలవాడు, యేసయ్య ప్రేమ గలవాడు అన్నారు. మీరు సెకండ్ ఇస్తే తీసుకోలేదని మళ్ళీ చర్చికి మళ్ళీ రాలేదు. 10 ఆత్మలు పోయినాయి. బాధ ఉండదు? అలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరికి నేను ఏ ద్రోహము చేయలేదు. దావీదును చూసి అన్నలు అన్నారు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అన్నారు అన్నలు. నాన్నగారు పంపాడండి అన్నయ్యలకు టిఫిన్ క్యారేజ్ అందించమంటే అన్నయ్యలకు టిఫిన్ క్యారియర్ అందిద్దామని వస్తే అన్నయ్య అంటాడు, ఎందుకు వచ్చావురా? నాకు తెలీదు, నీ హృదయపు గర్వమును, నీ చెడుతనమును నాకు తెలీదా? యుద్ధము చూడ్డానికే వచ్చావు కదా అట. వీడు చేసి చచ్చినట్టు యుద్ధం, వీడు చేస్తే కదా వాడు చూసేదేమైనా. నేను యుద్ధం చేయలేకపోతున్నాననేది వాడు చూస్తాడని వీడి ఉక్రోషం. అప్పటికి 40 దినాలు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు గొలియాతు. మీలో ఎవడైనా వీరుడుంటే రావాలి, నన్ను గెలవగలిగితే ఇశ్రాయేలీయులే గెలిచినట్టు, నన్ను ఒక్కడిని గెలవండి, మా సైన్యం అంతా ఓడిపోయినట్టే, మీ పక్షంగా ఒక్క శూరుణ్ణి పంపండి, వాణ్ణి నేను ఓడించగలిగితే మీరందరూ ఓడిపోయినట్టే, ఫిలిష్తీయులంతా గెలిచినట్లే, ఫిలిష్తీయుల ప్రతినిధిగా నేనున్నాను, ఇశ్రాయేలులో ఒక్కడు లేడా వీరుడు? ఈ దినమున నేను యెహోవాను ఆయన సైన్యములు తృణీకరించుచున్నాను అన్నాడు వాడు. 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, వారం, 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఎలియాబు లేదు, అభినవ, షమ్మా ఎవరో కదల్లా. బిక్కుబిక్కుమంట. వాడి ఆకారం చూస్తే వీళ్ళు గుండెలు జారిపోతున్నాయి. 6 మూరల జానెడు అంటే 10 అడుగులు, 10 అడుగులు ఉన్నాడు. 6 అడుగులు ఆజానుబాహులు కూడా వాడి నడుము దగ్గరకు వస్తున్నారు. వాడితో ఎవరు పోట్లాడతారండి? వాడు ఒక కాలంత లేం. మనం ఇశ్రాయేల్లో ఒక్కడు లేడా వీరుడు అంటున్నాడు.
అన్నయ్య వెళ్తే కనుక ప్రాణాల మీద ఆశ వదులుకొని వెళ్ళాల్సిందే. మిడతను విరిచినట్టు విరిచేస్తాడు ఇలాగ పట్టుకొని అని వాడిని చూస్తున్నారు. గడగడ గడగ వణుకుతున్నారు. 40 రోజుల వరకు ఒక్కడికి ధైర్యం రాలేదు. ఈ చిన్నవాడు వచ్చాడు. ఏరా యుద్ధము చూచుటకే కదా వచ్చితివట. వీడేదో పెద్ద చేసి ఉద్ధరించినట్టు యుద్ధం. వాడు ఛాలెంజ్లు విసురుతుంటే వీడు పిరికి పందలాగా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడనే సంగతి వీడు తీసుకెళ్లి ఊర్లో అందరికీ చెప్పేస్తాడేమోనని. ప్రియులారా, యుద్ధము చేయలేని వాడు యుద్ధశాలిని చూసి ఎప్పుడైనా అసూయపడతాడు. నన్ను కూడా అందుకే ద్వేషించారు. సంఘ పెద్దలు ఉన్నారు, బ్రతుకు కాలంలో ఒక ఆత్మని తీసుకురాలేదు. మరి మేము మూతి మీద మీసాలే లేవు, కొన్ని ఆత్మలు పట్టుకొచ్చాం. ఉక్రోషం, వాడి గర్వం ఎక్కువండి. పెద్ద పండితుని అనుకుంటాడు. నేనేమనుకున్నాను, నీకెందుకు బాబు, ఆత్మలైతే వచ్చినాయి కదా, ఆదరించు. ద్వేషములో న్యాయం ఉండదు. సౌలు దావీదును ద్వేషించుటలో, విషపు చూపు నిలుపుటలో న్యాయం లేదు. యోసేపును అన్నలు ద్వేషించుటలో న్యాయం లేదు. యేసును ఇస్కరియోతు యూదా సిలువకు అప్పగించుటలో న్యాయము లేదు. న్యాయం ఎక్కడుందండి? అన్యాయంగానే యేసు అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడెను. అన్యాయముగా యోసేపు గోతిలో త్రోయబడెను. అన్యాయముగా దావీదు అన్నల చేత అవమానించబడెను. అన్యాయముగా తృణీకరించబడెను. అట్లు తృణీకరించబడిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత కొన్ని సంవత్సరాలయ్యాక రాజులుగా హెచ్చింపబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తి జీవిత రహస్యం చెబుతున్నా. 100% గుండెల మీద చేసుకునే ధైర్యంగా నీవు చెప్పగలిగితే, నేను అన్యాయముగా ద్వేషించబడుతున్నాను, ఈ ద్వేషానికి అవమానానికి తగినదేది నేను చేయలేదు, కేవలం అన్యాయంగా నన్ను అందరూ ద్వేషిస్తున్నారు అని నీవు చెప్పగలిగితే నిజంగా నీవు ధన్యుడివి. రాబోయే దినాల్లో నీవే రాజువు, రాణివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని చేత వాడబడే మనుషునికి ఉండవలసిన ముఖ్య లక్షణము, దేన్ని లక్ష్య పెట్టాలో దాన్ని లక్ష్య పెట్టాలి, దేన్ని నిర్లక్ష్య పెట్టాలో దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. అవసరము లేని దానిని లక్ష్య పెట్టి అవసరమైన దానిని మరిచిపోతే నిన్ను దేవుడు వాడుకోడు. నీవు ఏదైతే నిర్లక్ష్య పెట్టాలో దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. దయచేసి 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చివరి వచనం చూడండి, నేను ముగించేస్తాను. 1 సమూయేలు 10:27. 1 Samuel 10:27, లాస్ట్ వర్స్. చదవండి ఎవరైనా. ఎవరండి? ఏంటి మరి మర్యాద లేకుండా చదువుతున్నారు మీరు? అలాగే ఉందా బైబిల్లో? అలాగే ఉందా? పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకుని రాకయుండగా సౌలు చెవిటివాడైనట్లు. ఏమండి చదవండి. ఊరకుండేను, అసలు పట్టించుకోలేదు.
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టనే సామెత ఉంది. ఇవాళ కొంతమందికి సువార్త చెబుతున్నాం, బుర్రకెక్కనివ్వట్లేదు. ఎంతసేపు సువార్త చెప్పినా వాడి ముందు, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. కొంతమంది విశ్వాసులకు సత్యవాక్యం ఎంత చెప్పినా సరే బుర్రకెక్కదు. మా తాతల నాటి బోధే కావాలయ్యా, బైబిల్ నాకు అక్కర్లేదు అంటాడు. వీడు ఒక రకం చెవిటోడు. దేవుని స్వరమును వినలేని చెవిటి వారు కొందరున్నారు. సాతాను పలికించే దూషణ మాటలను వినడానికి ఒప్పుకొనని ధన్యకరమైన చెవుడు గలవారు, ధన్యులైన చెవిటివారు, ధన్యకరమైన చెవిటితనము కలిగిన వారు ఉన్నారు. ప్రతివాడు దేనికో ఒకదానికి చెవిటోడు కావలసిందే, దేనికో ఒకదానికి గుడ్డివాడు కావలసిందే. కొందరేమో దైవ స్వరమును వినలేని చెవిటివారు, మరికొందరు సాతాను మాటలను వినలేని చెవిటివారు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే అవసరము లేని పనికిరాని మాటలు అస్సలు నువ్వు వినకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12:2 చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయినా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టి. పర్వాలేదులేండి అంటే అన్నారు, పర్వాలేదు. చాలామంది నా తమ్ముళ్ళు కూడా, అన్నయ్య ఇంటర్నెట్లో నిన్ను గురించి ఇలాగ పెట్టేశాడు, అలా పెట్టాడు. వాడు పెట్టినందుకు నాకు బాధ కలగలేదు, వీడు బాధపడ్డందుకు నాకు వీడి తన్నాలన్నంత కోపం వచ్చింది. ఓఫీర్ గారు మంచివాడు కాదు, జ్ఞాని కాదు, వాడు ఇంకేదో అని ఏదో పెట్టేసాడట ఇంటర్నెట్లో. వీడు బాధపడుతున్నాడు. నాకు వాడి మీద కోపం రాలేదు, కుక్క మొరిగింది, కుక్క మీద కోపడతాం మనం. అది జాతి ధర్మము, ప్రకృతి ధర్మం. వాడు నా మీద దూషణ మాటలు పెట్టాడు, పర్వాలేదు. వాడేదో అన్నంత మాత్రాన పరువు పోయేంత బలహీనుని నేను కాదు. మహాత్మా గాంధీ ఒట్టి నిష్ప్రయోజకుడు, యూజ్లెస్ ఫెలో అని కొంతమంది నెట్లో పెట్టారు. గాంధీ గారికి ఉన్న విలువ పోయిందా? యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కూడా అనరాని మాటలు, అవాకులు చెవాకులు పేలి ఇంటర్నెట్లో పెట్టారు. ఒకడేమో అంటాడు, యేసు ప్రభు వారు మగ్దలేని మరియని ఉంచుకున్నాడంట, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారట. ఇంకొకడు అంటాడు, ఆయన కాశ్మీర్కి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కానీ ఇక్కడ చచ్చిపోయాడు, కాశ్మీర్లో యేసు సమాధి ఉన్నది అట. మొన్న ఇంకో చవట ఎవడో పెట్టాడు ఇంటర్నెట్లో, 2000 ఏళ్ళు అయ్యాక యేసు సమాధిని తొలిసారిగా వాటికన్లో తెరిచారట. వీడు పొంద కాదు, యేసు సమాధిని ఇప్పుడు తెరవడం ఏంట్రా బడుద్దాయి. ఆనాడే యేసుక్రీస్తు ప్రభు వారి సమాధిలోంచి బయటకు వచ్చేసాడు. దేవదూత వచ్చి రాతిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. 2000 ఏళ్ళు అయ్యాక యేసు సమాధిని ఇప్పుడు ఎవడో తెరిచట. వీడెంత పెద్ద బడుద్దాయి చూడండి, చవట. యేసు సమాధి అంటే ఇంతకాలం మూసేసి ఉందని వాడి ఉద్దేశం. ఇస్రాయేల్ దేశానికి వెళ్ళండి, అక్కడ గైడ్ చూపిస్తాడు, ఇదిగో ఇది యేసు సమాధి అండి, నోరు తెలుసుకొని ఉంది 2000 ఏళ్ల నుండి. ఇప్పుడు తెరవడం ఏంటి? యేసు అసలు చనిపోలేదంటాడు ఒకడు, కన్యకు పుట్టలేదంటాడు ఒకడు, ఆయన ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అంటాడు ఒకడు, మరి మగ్దలేని మరియని చేసుకున్నాడని ఒకడు, కాశ్మీర్లో చేసుకున్నాడని ఒకడు.
మరి మగ్దలేని మరియ కాశ్మీర్కి ఎప్పుడు వచ్చిందో తెలియదు, చెప్పలేదు. మరి ఇక్కడ సమాధి ఉందంటాడు, వాటికన్లో సమాధిని తెలిసాడు అంటాడు. అంటే కాశ్మీర్లో వాటికన్లో ఉందా ఏమిటో బడుద్దాయి? వాటికన్ సిటీలో కాశ్మీర్ ఉందా? కాశ్మీర్లో వాటికన్ సిటీ ఉందా? ఈ రెండిట్లో ఏది యేసు సమాధి? నువ్వు తెలిసింది యేసు సమాధియా, లేకపోతే కాశ్మీర్లో ఉన్నది యేసు సమాధా? 2000 ఏళ్ల బట్టి నోరేళ్లబెట్టి చూస్తున్నది యేసు సమాధా? ప్రతి అడ్డమైన దౌర్భాగ్యుడు ఏదో ఒకటి యేసు మీద రాస్తాడు. అయితే యేసయ్య పరువు పోయిందా? యేసు విలువ పోయిందా? ఎవడో ఏదో అంటే మన విలువ పోదు. నన్ను ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి, నేనేమనుకుంటానంటే నీలాంటి కుక్కకు కూడా అర్థమైతే నా గొప్పతనమే ఉంది. అస్సలు పట్టించుకోను నేను. సౌలులాగా ఈ మనుషుడు ఎలాగూ రక్షింపగలడు అన్నారు, పట్టించుకోలే. ఓఫీర్ గారు సరైన బోధకుడు కాడు అన్నారు అనుకోండి, మరి ఆయన కాకపోతే ఎవడరా నువ్వా? నీ దగ్గర ఏ ప్రశ్నకైనా సమాధానం ఉందా? ఏ సమస్యకైనా పరిష్కారం ఉందా? 38 ఏళ్ళు పోరాటాలు చేసిన చరిత్ర ఆయనకుంది. నీకెంత చరిత్ర ఉందిరా? నోరు మోయ్ అనాలి. వాడు ఏదో అన్నాడని కుమిలిపోయాం అనుకోండి, అసలు లీడర్గా ఉండటానికి కానీ దేవుని ప్రతినిధిగా నోరు విప్పి మాట్లాడడానికి కానీ నువ్వు అనర్హుడివి, అనర్హురాలివి. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయేవాడు నాయకత్వ స్థానానికి అనర్హుడు. మిన్ను విరిగి మీద పడుతున్నా సరే మొహం మీద చిరునవ్వు చెదరకూడదు, గుండెల్లో మనో నిబ్బరం చెదరకూడదు. సింహం భయపడదు, సింహం ఏడవదు. సింహం యొక్క టీవే వేరు. మనం సింహపు పిల్లలమన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎవరో ఏదో అన్నారని బాధపడకుండా గుండె నిబ్బరంతో ముందుకు సాగే ఆ స్థిరమైన వ్యక్తిత్వం నీకు ఉండాలంటే ప్రతిరోజు దేవునితో సమాధాన పడిన జీవితం నీకు ఉండాల. దేవుడు నా పక్షం ఉన్నాడు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు తన గ్రంథము నుండి నాకు ప్రత్యక్షత ఇచ్చాడు, మరుగైన ఒక సంగతిని దేవుడు నాకు బయలుపరిచాడు, నా సందేహానికి దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి నేను గత రాత్రి గడిపాను. వేకువని దేవుడు నన్ను లేపి తన సన్నిధిలో మోకరింపజేశాడు అనే సాక్ష్యము నీకుంటే ఇక మనుషులను అసలు లక్ష్య పెట్టవు. మనుషులు విమర్శించినప్పుడు బాధ మనకెందుకు అంటే దేవుని ముఖదర్శనము లేక, దేవుని స్వరాన్ని వినే అనుభవము లేక, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే ధైర్యము లేక. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నగాడా అనే పాటలో ఈ చక్కనైన మాట రాశారు భక్తులు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న గాడ, మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే గదమా తోడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడ, తనువు బలిపెట్టెను మాయన్న, తప్ప
తప్పులు విడగొట్టెను మా తండ్రి, తనువు బలిపెట్టెను మాయన్న. తప్పులు విడగొట్టెను మా తండ్రి, మనసులో సాక్ష్యమేట్లుండా మనుజులెట్లా నన్ను మాకేమి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. ప్రభునందు ప్రియులారా, అంతరంగ సాక్ష్యం ఉండాలి. తనువు బలిపెట్టెను మా యన్న యేసయ్య, నా తప్పులన్నీ క్షమించెను మా పరమ తండ్రి. మనస్సులో ఈ సాక్ష్యం ఉండగా మనుజులు ఎట్లన్నాను మాకేమి. ఇది లేదనుకో, మనస్సులో సాక్ష్యం లేదనుకోండి, ఊరంతా కలిసి వచ్చి ధైర్యం చెప్పినా మనకు ధైర్యం పుట్టదు. ఎంతమంది ధైర్యం చెప్పినా భయపడుతూనే ఉంటాడు. దేవుని సన్నిధి ఎరుగనివాడు. దేవుడు నన్ను క్షమించాడు, కరుణించాడు, నన్ను ఆశీర్వదించాడు అనే అంతరంగ సాక్ష్యము కలిగిన వాడు లోకమంతా వ్యతిరేకమైనా సరే సింహంలాగా ముందుకు సాగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సందర్భంలో చాలా దుఃఖంగా బాధలో కృంగిపోయి ఉన్నా నేను. ఆ సందర్భంలోనే ఎవరును లేరు నన్ను గావగను అనే పాట రాశాను. ఇక నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నా. కుటుంబము నా పక్షంగా లేదు, ఎవ్వరూ నా పక్షంగా లేరు. వ్యతిరేకులు, విరోధులందరూ నా మీద మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నారు. ఒక చోట ఉంటే మంత్రాలు వచ్చి దాడి చేస్తున్నాయని ఆగకుండా రోజంతా ఆటోలో తిరుగుతూ ఉన్నాను అన్నమాట. అలా తిరుగుతున్నంతసేపే మనశ్శాంతిగా ఉంది. ఒక చోట ఆగిపోతే మళ్ళీ దాడి చేస్తున్నాయి ఆ శక్తులు. భరించలేని, వర్ణించలేనంత మనోవేదన. ఆ పాట ఆటోలో వెళుతూనే మనస్సులో పాడుకున్నాను ఆ పాట. ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహా మౌనము దాల్చినచో అవనిని నాకిక శరణెవరయా ప్రియ నజరేయా. ఎవరును లేరు నన్ను గావగను. అక్కడ ఆ పాట పాడుకుంటూ వేదన పడుతూ ఉంటే, ఏంటి ప్రభువా ఇంతమంది వ్యతిరేకం అయిపోయారు, ఎలా బ్రతకాలనుకున్నావు, నేను ఎందుకు ఇలా చేసావు నన్ను అని అడిగితే యేసయ్య చల్లని మెల్లని మధుర స్వరం వినబడింది. ఏంటో తెలుసా? సింహాన్ని నేను నీ ప్రక్కన ఉంటే కుక్క పిల్లలను చూసి భయపడతావేంట్రా అండి అన్నాడు. పెద్ద సింహం నీ పక్కనుంది, అవతల కుక్క పిల్ల కై 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 అని అరుస్తాను, భయపడతావు నువ్వు? ఆ కుక్క పిల్లని కాదు, నీ ప్రక్కనున్న నన్ను చూడు ఒకసారి అన్నాడు. అప్పుడు రాశారు, మంత్రములన్నిటి మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, మంత్రములన్నిటి మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, నజరేయుడగు యేసు నామము, నజరేయుడగు యేసు నామము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయము, దేవతనయని
సురుచిర నామము నాకు సహాయము, ఎవరును లేరు నన్ను గావగను. ప్రభునందు ప్రియులారా, అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు, భూమి మీద ఉన్న మంత్రశక్తులన్నీ మూటగట్టిన దయ్యాల శక్తులు, పడిపోయిన దేవదూతల శక్తులు, తాంత్రిక శక్తులు, భూమి మీద ఉన్న చీకటి శక్తులన్నీ మూటగట్టిన యేసయ్య కార్చిన రక్తంలోని ఒక్క చుక్కకు సమానం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడకు, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడకురా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, వాళ్ళు ఏదో అన్నారు, నా దగ్గర ఏడుస్తావేంటి? సింహానివి గర్జించాలి, కంట తడి పెట్టకూడదు. దేవుని బిడ్డలారా, యేసయ్యతో కనెక్షన్ ఉండాలి. దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నన్ను పిలిచాడు, ఈ పని అప్పగించాడు. నాకు ఆయనకు మధ్యలో ఏది ఉన్నా చెప్పుకున్నాను, క్షమాపణ పొందాను. యేసయ్య కనికరించాడు, నాతో ప్రియముగా మాట్లాడాడు అనే సాక్ష్యము ప్రతి ఉదయమున నీవు పొందగలిగితే నీ జీవితంలో ఎదురు నిలిచి గెలవగలిగిన శక్తి అనేది ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి, మళ్ళీ చెప్పండి, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి. మనకు విరోధి ఎవడు అనే మాట రావాలంటే అంతకన్నా ముందు ఈ సాక్ష్యం ఉండాలి, దేవుడు నా పక్షమందు ఉండాలి. దేవుడు నా పక్షమందు ఉండాలంటే ఈ ప్రసంగం చాలా దూరం వెళ్ళిపోతుంది. దేవుడు నీ పక్షమందు ఉండాలి అంటే ఒక ముక్క చదవండి దయచేసి. దేవుడు నీ పక్షమందు ఉండాలంటే ముందు నువ్వు దేవుని పక్షం ఉండాలి. నువ్వు దేవుని పక్షము ఉండకపోతే దేవుడు నీ పక్షం ఎలా ఉంటాడు? నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే, చదవండి 32:26. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ, ఇక్కడ యెహోవా పక్షమున ఉన్న లేవీయులు ఉన్నారు, వాళ్ళ పక్షమున ఉన్న దేవుడు ఉన్నాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. లోకులందరూ ఏమనుకున్నా సరే నేను దేవుని పక్షం, బైబిలు పక్షం, దేవుని వాక్య పక్షంగా నేను ఉంటాను. వాక్య సారాంశము కొరకు నేను నిలబడతాను. ఎవడైనా మెచ్చుకొని ఎవడైనా నొచ్చుకొని ఐ డోంట్ కేర్ అని నీవు రక్త సంబంధము కంటే కూడా దేవుని సత్యమే నాకు ముఖ్యమని దేవుని పక్షంగా నువ్వు ఒక స్టాండ్ తీసుకున్నావు అనుకో, దేవుడు నీ పక్షంగా స్టాండ్ తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుని కొరకు నీవు రిస్క్ తీసుకుంటే దేవుడు నీ కోసం రిస్క్ తీసుకుంటాడు. దేవుని కొరకు నీవు యుద్ధమునకు కత్తి లేపినట్లయితే, వాక్య ఖడ్గము లేపినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికి దిగొస్తాడు. ముందు నీకు దేవునికి మధ్యలో సరైన సంబంధం, సహవాసం, ఇంటరాక్షన్ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచమే మనకు ఎదురొచ్చినా సరే, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, లెట్ ద హోల్ వరల్డ్ బి అగైన్స్ట్ మీ, ఐ డోంట్ కేర్. యేసయ్య నాతో మాట్లాడిన మాటలకు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, మొత్తం భూగోళం అంతా చిన్న బఠానీ గింజలా కనపడుతుంది నాకు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ నన్నేం చేయగలరు? లోకము నిన్ను తృణీకరించడం కాదు, నీవు లోకాన్ని తృణీకరించగలుగుతావు యేసుతో నీకు వ్యక్తిగత పరిచయం ఉంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. మా తాతగారిని ఊర్లోంచి వెలివేశారు. ఊర్లోంచి వెలివేస్తే నవ్వాడట, నువ్వు ఆ ఇంగ్లీష్ వాళ్ళ మతం పట్టుకున్నావు కనుక నేను ఊర్లోంచి వెలివేశామన్నారు.
పగలబడి నవ్వేట. నన్ను మీరు ఊర్లోంచి వెలివేస్తారా? మీరు వెలివేయడం ఏమిట్రా? అసలు దేవుడు అంటే ఏంటో మీకు తెలీదు? సూర్యచంద్రాదులను చేసిన దేవుణ్ణి నేను ఆరాధిస్తుంటే ఒక రాయిని రప్పని పెట్టుకొని మీరు మొక్కుతున్నారు. మీరు నన్ను వెలివేస్తారా? ఊరుని నేను వెలివేస్తున్నా పొండి అన్నాడు. ఊరిని నేను వెలివేస్తున్నాను పొండి అన్నట్టు. ఆ ధైర్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సేవ ఆరంభించినప్పుడు కొందరు పెద్దలు, నా శ్రేయోభిలాషులు అడిగా, ఎలా చేస్తావు ఓఫీర్? ప్రపంచమంతా ఒకవైపు, నీవు ఒక్కడి ఒకవైపు ఎలా చేస్తావు? వాళ్ళలో కొంతమంది ఇంకా బ్రతికే ఉన్నారు. 86-90 ఏళ్ళకు వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నారు, ఎలా చేశావు? అప్పుడేమో ఎలా చేస్తావు అన్నారు, ఇప్పుడేమో ఎలా చేశావు అట. అర్థం కాలేదు. యేసయ్య నా పక్షం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక తీర్మానం చేయండి. నేను యేసయ్య పక్షము, దేవుని పక్షము, దేవుని గ్రంథము యొక్క పక్షంగా నేను ఉంటాను అని తీర్మానం చేసుకున్న తర్వాత లోకము నిన్ను తృణీకరించిన, లోకాన్ని నీవు తృణీకరించేంత ఉన్నతమైన స్థానంలో, ఎవరికి అందనంత ఎత్తైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఫలింపజేయునుగాక. మన జీవితంలో దేవుడి మాటలు నెరవేర్చునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప దీవెనను, ఈ గొప్ప విజయాన్ని, ఈ గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును మనం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిఖరరదరరబరసఖందలరలబరసి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. పెంటకు పలనుడి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంటకు పలనుడి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గాదెలు దింపి ఘనులనైనా మేపవగాడి. ఆమేన్. గర్వమణచి గాదెలు దింపి ఘనులనైనా మేపవగాడి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండ. నరులను ముట కంటే నిజముగా నీదు చరణం శరణము దేవా. నరులను ముట కంటే నిజముగా నీదు చరణం శరణము దేవా. రాజులను ధరణం ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరణం ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే, నాదు అగ్నివాసన నోటాకుండా అబెద్నగోలతో నోడిన దేవా. అగ్ని
నోటాకుండా అబెద్నగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులు ఆదుకున్న నాథుడవి. దానియేలును సింహపు బోనులు ఆదుకున్న నాథుడవి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుత మేలు. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే నాదు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పథము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పథము నీవే. అడుగు జాడల నడచి హనుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచి హనుకు పరము చేరే ప్రాణము తోడా. రేయి బగలు నీ గ్లోరీ. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. మేలు సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు నీవే. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి ఈ సాయంత్ర వేళ, ఈ సాయం సభలు, ఈ పరిశుద్ధ దేవాలయ ప్రాంగణంలో, దేవాలయంలో జరిగిన పరిశుద్ధ సమాజ కూటంలో నీ స్వరమును ధ్వనింపజేసి మాకు వినిపింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దేవుని చేత వాడబడిన ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు తృణీకరించబడిన వారేనని మీరు మాకు జ్ఞాపకానికి తెచ్చినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు. ప్రపంచం మొత్తం తృణీకరించినా కూడా మేము భయపడవలసిన పని లేదని ప్రభువా, తృణీకరించబడిన వారే తరువాతి కాలములో దేవుని చేత రాజులుగా హెచ్చింపబడినారని మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు. లోకము తృణీకరించినప్పుడు అధైర్యపడకుండా ఉండాలంటే ప్రతి వేకువ దేవ దర్శనం పొందాలని నీవు నేర్పించిన సర్వోత్తమ మార్గము కొరకు నీకు వందనాలు తండ్రి. నీతో మాకు సమాధానం ఉంటే ఎవరినైనా ఎదుర్కొంటాం తండ్రి. నీతో మాకు సమాధానం లేకపోతే, నీతో మాకు ప్రతి వేకువనే సహవాసము లేకపోతే గడ్డి పరకను చూసి కూడా భయపడాల్సి వస్తుంది నాయన. ఇక్కడ ఉన్న మాకందరికీ ప్రతి వేకువనే నీ పాద సన్నిధిలో మోకరించి నీ యొక్క స్వరమును విని నీ ముఖమును చూసి దినం ప్రారంభించే అద్భుతమైన ప్రార్థనా జీవితం మాకు వరముగా దయచేయండి తండ్రి. మనస్సులో సాక్ష్యం ఇట్లుండగా మనుజులు ఎట్లన్నానో మాకేమి అని పాడుకున్న అనే భక్తుని అనుభవం, అనుభూతి, తీర్మానం మాకందరికీ దయచేయండి. నీ వాక్యమును మాలో ఫలింప చేయండి. మమ్మను మా విశ్రాంతి స్థలాలకు ఇప్పుడు క్షేమంగా నడిపించండి. మీ దాసుడు పాశ చక్రవర్తిని, తన సతీమణిని, వారి బిడ్డలను మీ రాకడ వరకును చెక్కు చెదరని అభిషేకముతో ప్రపంచమును జయించిన వారుగా నిలవబెట్టి బలమైన సేవలో, ఫలవంతమైన సేవలో వాడుకొనమని
ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకము వారు చూస్తూ యేసు రాకడ వరకు దైవచిత్తానుసారమైన సేవలో వారు కొనసాగుట కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా సేవా జీవితంలో 16వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న పాస్టర్ చక్రవర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘమునకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదే. దేవుని యందు ప్రియులరా, ఆహ్వానించబడిన అతిథులకు, అలాగే అగాపే కుటుంబ సభ్యులందరికీ, లోకలైన నాన్ లోకలైన అందరికీ కూడా, అగాపే కుటుంబ సభ్యులందరికీ పాస్టర్ చక్రవర్తి గారి ఇంటి వద్ద మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి మీరందరూ గమనించాలని ఈ విషయాన్ని తెలియచేస్తున్నాము. అగాపే కుటుంబ సభ్యులు, వాళ్ళు లోకలైనా నాన్ లోకలైనా మీ అందరి కొరకు